గారు తదుపరి కర్కాటక రాశి ఈ వారం ఎలా ఉంది వివరిస్తారా? కర్కాటక రాశి ఈ రాశి వారికి కూడా అనుకూలంగానే ఉన్నది. తీర్థయాత్రలు చేయిస్తారు. ఎప్పుడూ కూడా దైవ సన్నిధిలో కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఇంటి పనులు అశ్రద్ధ చేస్తారు, వీరు పట్టించుకోరు. ముఖ్యంగా వీరు కుటుంబంపై శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉన్నది. కుటుంబం పట్ల శ్రద్ధని తగ్గిస్తారు. ప్రతిదీ కూడా పనులన్నీ కూడా అయినట్లే ఉంటాయి. ఏ కార్యము కూడా సంపూర్ణంగా నెరవేరేటటువంటి స్థితిలో లేదు. ఆచితూచి అడుగు వేసినటువంటి సందర్భం ఈ వారం అంతా కూడా. అట్లానే సోదరీమణులతో అనుకూలతలు తక్కువగా ఏర్పడతాయి. కుటుంబంలోకి వచ్చినటువంటి కొత్త వ్యక్తుల ద్వారా వచ్చి ఉన్నట్లయితే అటువంటి వ్యక్తుల ద్వారా వీరికి కలహాలు, సమస్యలు ఏర్పడేటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. జాగ్రత్తలు అవసరం. ఈ వారం అంతా కూడా నూతన వ్యాపారాల్లో కానీ నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ చేయకుండా ఉండటం అనేటటువంటిది ఉత్తమం. మానసికమైనటువంటి ఏదో తెలియనటువంటి బాధ, ఆ తప్పు చేయలేదు, కారణం ఏందో తెలియదు, అయినప్పటికీ ఏదో అలజడి, ఇటువంటి సమస్యల నుంచి కొంత కొట్టుకుంటూ ఉంటారు. ఆ ఒత్తిడి అది తాత్కాలికమే. రేపు తదుపరి వారానికి కొంత అనుకూలిస్తూ ఉంటుంది. మంచిది. నిజమే మీరు చెప్పింది. కొంతమందిలో మనం చూస్తుంటాము, ఆ వారం బాగానే ఉంటారు, ఈ వారం ఏదో మనసులో ఒకలాంటి అలజడి. తప్పు చేయలేదు, కారణం తెలియదు. అదే అంటే రాహుగ్రహంలో ఛాయాగ్రహాలు అంటుంటారు కదా, అందుకని అవి భ్రమని. ఒకవేళ నేనే ఏదైనా తప్పు చేశానా గుర్తు తెచ్చుకోవటానికి రిపీట్ చేస్తూ ఆలోచన చూస్తుంటాం. వెనక్కి తిరిగి చూస్తే తప్పేం చేయలేదు, కానీ ఎందుకో ఏదో గుబులు, అలజడి, కారణం తెలియదు, భయం వేస్తుంది నిష్కారణంగా. తిరిగి ఆ భయం ఎలా పోతుంది తెలియదు, ఎలా వచ్చిందో తెలియదు, వచ్చినప్పుడు మాత్రమే అనిపిస్తుంది, వెళ్ళేది కూడా తెలియదు. కరెక్ట్. ఇవి రెండు జరుగుతూ ఉంటాయి. ఇవి ఆ గ్రహస్థితి మూలకంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దాన్ని చక్కగా దుర్గా సూక్త పారాయణం చేసుకున్న, దుర్గా అమ్మవారికి గనక అష్టోత్తరం గనక అర్చన చేసుకున్నట్లయితే, లేదా నామాలు చదివినా సరే, లేదా సౌందర్యహరణంలో శ్లోకాలు చదువుకున్నా సరే మంచి సత్ఫలితాలు పొందవచ్చు. అటువంటి యాదేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిత, ఇట్లా దుర్గే స్మృత హరసి భీతి అశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారణి కాత్తోదన్య సర్వోపకారకరణాయ సదార్థ చిత్ర. అందుకని అమ్మవారు దుఃఖాలన్నింటినీ కూడా పోగొట్టేటటువంటిది అమ్మ. అమ్మలగానే అమ్మ, ముగ్గురమ్మ, మూలపుటమ్మ, పెద్దమ్మ ఆవిడే. అమ్మవారు చక్కగా ఆరాధన చేస్తే అటువంటి భ్రాంతుల నుంచి, భయాందోళన నుంచి పోగొట్టి మనకి మంచిని చేసి శ్రేయస్సుని ఇస్తుంది.